వెల్కమ్ టు వికేస్ వ్లాగ్. ఈ వీడియోలో మీకు మేము చూపిస్తాము మా కాశ్మీర్ ట్రిప్లో డే 3ని మేము దూద్ పత్రికి ప్లాన్ చేసాము. మీరు కానీ మా డే 1 అండ్ డే 2 వీడియోని కానీ మిస్ అయితే ఆ వీడియో యొక్క లింక్ని ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. సో ఇక వీడియోలోకి వెళ్దాం. మేము డే 3 ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మా హోటల్ నుంచి మేము దూద్ పత్రికి జర్నీ స్టార్ట్ చేసాము. సో ఇది శ్రీనగర్ నుంచి దూద్ పత్రికి అరౌండ్ 42 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. కారులో అయితే 2 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడ మీరు రోడ్స్ కానీ గమనిస్తే చాలా ఫ్రీగా ఉన్నాయి. అదేవిధంగా ఎలాంటి ట్రాఫిక్ జామ్ కానీ ఏమీ లేదు. సో మేము మా జర్నీని ఎంజాయ్ చేస్తూ ఆ యొక్క నేచర్ని కూడా చూస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాము. ఇంతలో మేము వెళ్తున్న ప్రదేశం దూద్ పత్రి కాబట్టి దాని విశేషాలు ఏంటి, అసలు దూద్ పత్రి అనే పేరు ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలని గూగుల్ సెర్చ్ చేస్తే అప్పుడు మాకు తెలిసింది దూద్ పత్రి అంటే పాల లోయ అని అర్థం వస్తుందంట. కాశ్మీర్లో ఒక ప్రసిద్ధ కవి అయినటువంటి షేక్ ఉల్ అలం అనే కవి ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అతను పచ్చిక బయళ్ళలో నీటి కోసం వెతుకుతున్నప్పుడు అతని నీటి కోసం తన కర్రతో నేలను పొడిచాడంట. అప్పుడు తెల్లటి పాలు బయటికి వచ్చాయని, ఆ పాలు త్రాగడానికి మాత్రం ఉపయోగపడతాయి, స్నానం చేయడానికి పనికిరావని చెప్తే ఆ పాలు ఒక్కసారిగా నీరుగా మారాయంట. సో అందుకోసం ఈ యొక్క ప్రదేశానికి దూద్ పత్రి అనే పేరు వచ్చిందంట. అదేవిధంగా ఇక్కడ మనకి శాలిగంగా రివర్ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిని మనము దూరంగా నుంచి చూసినప్పుడు ఆ నీళ్ళు అనేది మనకి తెల్లటి పాలు వలె కనిపిస్తాయని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఈ వీడియోలో మనము ఆ నదిని కూడా చూద్దాం. ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద పైన్ ట్రీస్ని మరియు తెల్లటి మంచుని చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫైనలీ మేము దూద్ పత్రి చేరుకున్నాము. మనము జియోగ్రాఫికల్గా చూసుకున్నట్లయితే సీ లెవెల్ నుంచి ఇది 2730 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అదేవిధంగా అడుగుల్లో ఫీట్లలో చూస్తే 8960 అడుగుల ఎత్తులో ఈ దూద్ పత్రి అనే ప్రదేశము సీ లెవెల్ నుంచి ఉంటుంది. ఇంతలో మా కార్ డ్రైవర్ కొద్దిసేపు కారు ఆపారు. సో ఇక్కడ ఈ హార్స్ వెళ్తున్నాయి కదా, వాళ్ళ ఓనర్స్ వచ్చి మమ్మల్ని కొన్ని రైడ్స్ తీసుకెళ్తామని మాతో బేరం ఆడడం స్టార్ట్ చేశారు. వాళ్ళేమో ప్రైజెస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. పర్ పర్సన్ 7,000 8,000 చెప్తున్నారు. మా ఫ్రెండ్స్ అసలు ఒప్పుకోలేదు. మా కార్ డ్రైవర్ని అడిగాము మమ్మల్ని ఇంకొంచెం ముందు డ్రాప్ చేయమని చెప్పి. సో మా కార్ డ్రైవర్ మమ్మల్ని ఎక్కించుకొని ముందు డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉన్నాడు. మా కార్ డ్రైవర్ అంటున్నాడు ఇక్కడ వరకే వెళ్తుంది సార్ కారు, ఇంకా ముందుకు వెళ్ళదని. మేమేమో అతను అడుగుతున్నాము, ఆపోజిట్గా కార్స్ వస్తున్నాయి కదా అవి వెళ్ళాయి, సో మీరు కూడా మమ్మల్ని డ్రాప్ చేయండి అంటే అతను మమ్మల్ని ముందు వరకు తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తానని చెప్పారు.
ఇక మేము కార్ దిగి అక్కడ ప్లేస్ బాగుంటే కొన్ని ఫొటోలు తీసుకున్నాము. ఇంతలో ఆ పొన్నీ రైడ్ వాళ్ళు వచ్చి మాతో మళ్ళీ బేరం ఆడడం స్టార్ట్ చేశారు. వాళ్ళేమో అట్లీస్ట్ 6,000 ఇవ్వండి పర్ పర్సన్కి అన్నారు. మా ఫ్రెండ్ అసలు ఒప్పుకోలేదు. ఫైనల్గా ఆ విధంగా బేరం ఆడుతూ ఉండగా లాస్ట్కి 1,500కి వాళ్ళు ఓకే చేశారు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత తగ్గించారో. అదేవిధంగా మీరు కూడా ఎప్పుడన్నా పొన్నీ రైడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళతో బేరమాడి మంచి తక్కువ ప్రైస్కి వస్తే వాళ్ళతో పొన్నీ రైడ్ ఎంజాయ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఏటీవీ బైక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. కానీ నా ఉద్దేశం ప్రకారము, అదేవిధంగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, ఇక్కడ పొన్నీ రైడ్ అనేది మీకు చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. Welcome to Dudh Patri Tournament Patri. Welcome to Dudh Patri. Dudh Patri and after beautiful place. You must visit Dudh Patri. Take a seat. ఇక్కడ మీకు కనిపిస్తున్న గుడారాలు 100 years ఓల్డ్ అంట అండి. ముందు కాలంలో ప్రజలు ఇక్కడే నివసించే వాళ్ళంట. ఇప్పుడు మొత్తము వేరే ప్లేస్కి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు. ఇక్కడ మనము ఈ పొన్నీ రైడ్లో వాళ్ళు మనకి ఒక 6 places చూపిస్తామంటారు, కానీ అవి మనకేమంత ఇంట్రెస్టింగ్ అనిపించవు. సో మేము ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మేము ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా అక్కడ మాకు పారాగ్లైడింగ్ కూడా కనిపించిందండి. మేము పారాగ్లైడింగ్ కూడా చేద్దాం అనుకున్నాం, కానీ వెదర్ కండిషన్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు పారాగ్లైడింగ్ క్లోజ్ చేసేసారు. राज मूवी या आलिया भट्ट की राज मूवी हुई थी। यहाँ पे राजी मूवी शूटिंग स्पॉट पे आलिया भट्ट की मूवी। हाँ, मुड़ के न देखो दिल भरो। सॉन्ग था मुड़ के ना देखो दिल भरो। और ये दूध पत्री की प्लेस है।
ఫైనల్లీ మేము శాలిగంగా రివర్ని రీచ్ అయ్యామండి. ఇక్కడ మనము చూస్తే కాకులు మాత్రం చాలా ఎక్కువ కనిపించాయండి మాకు. నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెబ్ సిరీస్ చూసినప్పుడు అందులో మంచులో కాకులు కనిపిస్తే నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. అది ఎర్ర బాబు మంచులో కాకులు ఎలా బతుకుతాయి అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే మాత్రము కాకులు చాలా దండిగా కనిపించాయి. అదేవిధంగా ఒక్కొక్క కాకు కూడా చాలా దృఢంగా కనిపించింది. మీరు ఈ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ శాలిగంగా రివర్ దగ్గర ఒక 2 అవర్స్ గడిపిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని మేము తిరుగు ప్రయాణం అయ్యాము. ఇంతటితో మా దూద్ పత్రి ట్రిప్ కంప్లీట్ చేసుకొని మేము తిరిగి హోటల్కి ప్రయాణం అయ్యాం. మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.